బేబీ లేకపోతే బేబీ ఉండలేదు ముద్దది కాదు. కట్టప్ప కడుపు నిండకపోయినా 10 మంది కడుపుకి అన్నం పెట్టే మంచి మనసు అన్నమాట. ఎందుకంటే మాకు ఇప్పుడు అన్నం పెడుతుంది కదా, అందుకంటే చెప్తున్నాం. ఎందుకు జన్మించితి ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, ఎంత కూరుంటే. ఏడికెళ్ళి పారా నుంచి తెప్పించి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతను. ఇప్పుడు చూసినట్టయితే చేస్తే చాలా తెలుసు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. ఇట్లా క్యాప్ ఓపెన్ చేసిన లాక్ మొత్తం ఇదంతా పప్పు కలం అంటుండే వైభవ్ మంచి చేస్తే నా కొడకను రే నాశనం అయిపోతావురా. సాంబార్ మస్తు చేస్తామంట. టమాటా కాదు అంటే మనోడప్పు మనోడు పట్టుకున్నాడు కాదు. దేశంలో లేడు మారే ఉన్న మనిషినయ్యా, నేమీసమున్న బాలుడయ్యా. ఈ పప్పుగాడు అయితే నాకు అడిగిండు అర్ష పప్పు అందరు చేయమని అన్నారు. సాంబార్ మస్తు చేస్తామంట. టమాటా కాదు అంటే మనోడప్పు మనోడు పట్టుకున్నాడు కాదు. దేశంలో లేడు మారే కొడతా నిజంగా చెప్తున్నా. కట్టప్ప వంట వండుతాడు, గబ్బులు ఎత్తాడు. అన్న కట్టప్పది మేము కాదు, అన్ననే ఫ్యాను కట్టప్పది. అంత మంచిగా అరే ఇంకో ఇట్లా 4-5 చేయలేస్తే మంచిగా ఉంటుంది. అట్లా పోయారా కొత్తిమీర. సో గాయస్ వెళ్ళిపోయి ఏం చేయాలి ఇప్పుడు గాయస్ ఇట్లా చేస్తుంటారు. దీపావళి బాంబే ఒక రోజు ఏమైంది తెలుసా, వాడు దేవుడు అలాగే ఇట్లా క్యాప్ ఓపెన్ చేసిన లాక్ మొత్తం ఇదంతా పప్పు ఇప్పుడు ఏం కర్రీ చేస్తున్నావు? పప్పు, టమాటా పప్పు. అరే అంటే వంట అదే పోతుంది. వంట చేస్తుంటే ఇట్లాంటి సౌండ్లు వస్తేనే వంట చేసిన ఫీలింగ్ అంటే స్మెల్ వచ్చి ఉంటాయి. అరే అరే వీడు చెయ్యాలి అరే సతాయించగల. అరే మంచిగా సాంబార్ చేస్తే వీళ్ళు కూడా నాకు సతాయిస్తారు. గాలి వాసన మీకు వస్తుంది. వాసన నాకైతే ఇంటర్ వస్తుంది, మీకు కూడా వస్తుంది. ఫోన్లో ఒకటి అరే ఇది ఇక్కడికి అవసరమా? పెట్టాంరా. అరే చెయ్యాలా చెప్పు. ఏం సాంబార్ అది చెప్పు. పప్పు. ఏంటిది మాకేంటిది అంటున్నాను. అరే మంట దగ్గర మరకాడక ఏంటి జగదాకి వస్తుందా? తెలంగాణ సాంబార్ వాసనకి డబ్బులు వెళ్ళిపోతుంది అనమాట. సో అన్నం ఇప్పుడు అనిలైతే ఆకలి కదా. ఇట్లాంటి చైన్ ఎక్కడ చూడండి. ఏడికెళ్ళి పారా నుంచి తెప్పించి తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతను. ఒక్కొక్కటి తీసుకొస్తాం ఒక్కొక్కసారి. నీకేం కాదు ఎప్పుడా ఇప్పుడు చూసినట్టయితే చేస్తే చాలా తెలుసు. ఎంత కూరుంటే అమ్ము, ఎంత పువ్వుంటే అమ్ము, ఎంత కూరుంటే
అరే ఏం చేస్తున్నావు ఏం చేస్తున్నావు అయిపోయినాక పిచ్చాడు అన్నమాట మా బాయ్ వేరే ఉంటుంది ఇగో ఇంత వేస్తారు ఎక్కువ పట్టుకుంటున్నాను ఇదంతా పప్పన్న బిడ్డకి చేస్తుంది సాంబార్ చట్నీ చట్నీ దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ చట్నీ పప్పు పుల్లడా కిందంతా మాడింది. అరే మాడలేదు అరే కట్టమ్మా అంతా వేసేయి అదంతా వేసేయకు ఏంది అదంతా వేస్ట్ చేయకు. కట్టప్ప ఎట్లా అంటే పాపం కట్టప్ప కడుపు నిండకపోయినా 10 మంది కడుపుకి అన్నం పెట్టే మనిషి. మంచి మంచి మనసు అన్నమాట ఎందుకంటే మాకు అన్నం పెడుతుంది కదా అందుకంటే పప్పు చెప్తున్నాం పప్పు చేస్తా అనగానే పొద్దున పప్పు స్నానం గార్లిక్ పేస్ట్ అంట. నేనైతే నిన్న కట్టప్ప ఇది కట్టప్ప మౌత్ ఫ్రెషనర్ తెలుసా గార్లిక్ పేస్ట్ కట్టప్ప స్నానం చేసినా నిజం చెప్పాలి. స్నానం చేసి పూజ చేస్తారు అవి కూడా నువ్వు చేసావు పూజ చేసినామనే కదా మరి ఇలా అని. నాకైతే చేసి అరే మళ్ళా నేను చేసి వాడు బొట్టు స్నానం చేసి కట్టప్ప ఏం చేస్తాడు తెలుసా? స్నానం చేసా దేవేశ్వరి బొట్టే అని చెప్పు. మమ్మీ బొట్టు. అది కాదు. చేసిన కట్టప్ప ఏం చేస్తాడు తెలుసా? ఇప్పుడు ఈ రోజు అరే నీకు కావాల్సి అరే చేసావా మేము చేయలేని ఒప్పుకునే కదా పొద్దున్న అది కాదు, కట్టప్ప ఏం చేస్తాడు రాత్రి తెలుసా? రాత్రి ఇండ పడుకున్నా ఫ్రెండ్స్ ఇంటికి పోయి ఫ్రెష్ అప్ అయ్యి రావాలి నేను కాదు ఆ కట్టప్ప ఏం చేస్తాడు తెలుసా? పూజ చేసిన మళ్ళీ పోయి గంట కొడతాడు. టిక్ 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 టిక్. ఎన్ని రకాలు తెలుసు నీకు పప్పులు? పప్పులు అన్ని రకాలు తెలుసు అంటే మినపప్పు పెసరపప్పు ఎన్ని పప్పులు ఉంటాయి అట్లా తొమ్మిది. ఇది పెట్టి ఇంకా సో ఫైనల్ గా అయితే పప్పు అయితే గరం గరం అయిపోయింది. సో అందరిని పిలిచి తినిపిస్తారు ఇప్పుడు పేస్ట్ అందరు పిలిపిస్తే ఉంటుందా మనం తినాలి అది కరెక్టే అంటే అందరికి ఎట్టాలి అందరికి వండేటంత అందులో మనం ఉండాలి అందులో మనం ఉండాలి అంతే వాళ్ళకెడితే మనకే ఎండుతుంది తెలుసు 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 కానీ అంత అయిపోయిన తర్వాత వాటర్ అయితే ఇప్పుడు ఒక చుక్క పోలే కానీ డైరెక్ట్ పప్పు ఉడకబెట్టేసిన ఆహా ఒక గ్లాస్ అయ్యా ఒక గ్లాస్ చాలు. చిన్న కలిపేసి ఒక గ్లాస్ సరిపోతే అంటే మందుకు సరిపోయి ఇంకో గ్లాస్ అయితే సరేదా చూస్తారు కదా ఎంత సెల్ఫీస్ ఉన్నాడు కట్టబోయి సెల్ఫిష్ అంటే అందరు సరిపోలో సరిపోతుంది. అట్లా కాదు మరి ఇంకో గ్లాస్ అది కరెక్ట్ ఇది గ్యాస్ తక్కువ వస్తుంది ఇక్కడ పెట్టదు ఎక్కువ ఓ ముట్ట నీకు వస్తలేదు అనమాట మనం పడుతుంది ఓ కట్టు అమ్మ అయితే ఫోన్ చేస్తుంది ఇగో మాట్లాడితే అయిపోతుంది మస్తుందిరా ఏ మాట కా మాట మస్తు సూపర్ కడప బిడ్డ సూపర్ రా బాగాలేదంటుంది నెక్స్ట్ టైం అన్నం పెట్టొద్దు బాగాలేదని నేను చేసుకుంటు తినేసి రాలేసాను సో చూసురు కదా బేబీ బేబీ అంటుండు ఫోన్ లా తినేటప్పుడు ఎప్పుడు ఫోన్ పట్టుకుంటాడు ఎప్పటి ఫోనే బేబీ లేకపోతే బేబీ ఉండలేదు ముద్దది కాదు ఈ టైంకి సాంబార్ నిజంగా కటప నువ్వు చేసుకుంటారో కానీ అదృష్టవంతులు నేను అడగాను అయితే నేనే చేసుకుంటాను ఇప్పటి పూర్తిగా అది పప్పు తినే వరకు ఉంటా పప్పు తిన్నాక డివోర్స్ అందువల్ల ఆయనకి
వేడి వేడి అన్నంలా సాంబార్ పోసుకొని ఇట్లా మురుకు ఒక బుక్క ఇట్లా కలం కలం అంటుండే వైబు ఎట్లా చెప్పరా బాబు పప్పులు ఎక్కువ ఉంటుంది. అరే అని ఎట్లా చెప్తున్నాడు ఎట్లా పప్పు చికెన్ లెక్క ఉంది తెలుసా? అట్లానే కావాలా చిలిపించుకోవడం ఉంది అది రా తిన్నది సేపు అవును, తక్కువ ఏం తిన్నంత సేపు రైస్ నేను బాగాలేదు ఏదో తినాలని తింటున్నాను. నా కొడక నీకు పిల్లను కూడా ఇవ్వరు రే ఎవరు నీ అమ్మ చెత్త ఏదో చెప్తా అసలు బాగాలేదు జర కరాచీ అయితేనే శిక్షణ ఉండాలి మీకు సిగ్గు శరం అంటే తినకుండా వెళ్ళిపోతారు అర్థమైందా? ఇటు పెట్టుకోరా తెలిసి మంచి చేస్తే నా కొడక నువ్వు రే నాశనం అయిపోతావురా రే